కాబట్టి అందరికీ ఒకే వీడియోలో చక్ర స్థానాల్లో అన్నింటిలో స్పందన వచ్చే విధంగా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మొత్తం ఈరోజు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే అది మీరు బాగా ప్రాక్టీస్ చేయడానికి పనికి వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ వీడియో పనికి వస్తుంది అనమాట. ఆ ప్రాక్టీస్ ద్వారా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ లైవ్లోకి వస్తూ మరలా ఫ్రెష్గా చేయించే ప్రాక్టీస్ మొత్తం సాధన చేస్తూ ఉండొచ్చు అనమాట. నిన్న లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ నేను కుండలిని గురించి మొత్తం 3 hours 4 hours కంటిన్యూగా వివరించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ చేయించాను. కుండలిని అంటే ఏంటి, చక్రస్థానాలు ఎక్కడ ఉంటాయి, వాటి పేర్లు ఏంటి, బీజాక్షర మంత్రాలు ఏంటి, అధిష్టాన దేవతలు, ఇవన్నీ చెప్పాను. మళ్ళీ ఈరోజు ఇనిషియల్ స్టేజ్ నుంచి ఆ కుండలిని చక్రాలు మొదటి చక్రం నుంచి ఎలా చేస్తే మీరు అక్కడ బాగా కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు, కంటిన్యూగా అక్కడే శ్వాసతో పాటు ఒక ప్రకంపనని కలిగే విధంగా చేసుకొని